94వ వర్ధంతిని స్మరించుకోవడానికి చైతన్యవంతమైన ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు మిత్రులందరూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. మిత్రులారా, ఒకటే విషయం, ప్రస్తుతం ఒక మనిషిగా చూసే సమాజం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కుల, మత, వర్గ, వర్ణ వివక్ష లేని సమాజం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, కార్పొరేటైజేషన్, కాషాయీకరణైజేషన్ ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో నడుస్తున్న నూతన ట్రెండ్. శ్రామిక వర్గాన్ని తగ్గించి మనుషులను సాకుగా చూపుతూ కార్పొరేట్లు రాజ్యం వెళ్తూ తెర వెనుక కార్పొరేట్లే రాజ్యాన్ని నడిపిస్తూ అది మత రాజ్యానికి పునాదులు వేస్తున్న ఈ దశలో ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ప్రతి యువత ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని, మత రహిత, వర్గ వర్ణరహిత సమాజం కోసం కృషి చేయాలని, ఇదే విధంగా ఈ ప్రగతిశీల భావాలున్న పురోగతి శక్తులన్నీ కూడా ఇలాంటి ఉద్యమాలకు మరి పునాది కావాలి, పురిటిగడ్డ కావాలి. సూర్యాపేట అలాంటి చైతన్యవంతమైన ప్రాంతం. ఈసారి కూడా మన మిత్రుడు చెప్పినట్టు అంబేద్కర్ 14th జయంతి రోజు కూడా ఇదే మన ప్రజా సమైక్య ర్యాలీని కూడా ఇక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర వరకు ర్యాలీ చేయాలని కూడా నా అభిప్రాయం. అందరం కలిసి దీని మీద ఒక కార్యాచరణకు రూపొందించుకుందాం. ఈనాటికైనా ఒక ప్రగతిశీల భావాల శక్తులన్నీ ఒక ఏకీకరణ తీసుకుపోయి ప్రశ్నించడం ద్వారానే మన హక్కులు సాధించబడతాన్న ఒక నిజాన్ని మనం గ్రహించి ఈ విధంగా ముందుకు సాగాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.